ఆల్కహాల్ తాగితే ఎంత ప్రమాదము అనేది జబ్బు వచ్చిన వాళ్ళు బాధలు పడుతుంటే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయిన లివర్ను ఇప్పుడు తగ్గించు సార్, నన్ను కాపాడు సార్, నన్ను ప్రాణం దక్కించు, బయట డాక్టర్లు బతకమని చెప్పారు. ఒక కేసు ఈ వారంలో ఒక 2-3 కేసులు లివర్ డిసీజెస్ వచ్చినాయి. సిరోసిస్ ఆఫ్ లివర్. మనం గతంలో ఒక 2 years బ్యాకు లివర్ సిరోసిస్తో ₹1,00,00,000 తీసుకురా, ఆపరేషన్ చేస్తాం, కొత్త లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్తే ఆయన ₹1,00,00,000 వెళ్ళక చేయించుకోలేదు. ఆయన మన దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు మనం ట్రీట్మెంట్ చేసినాక చిక్కడపల్లి క్యాండిడేటే మొత్తం కంప్లీట్ క్యూర్ అయి ఇప్పటికీ బతికి ఉండి హాయిగా ఉన్నాడు. మరి అలాంటి సేమ్ వ్యాధులు ఇప్పుడు ఈ వారంలో 2-3 కేసులు వచ్చినాయి. ప్రజలకు వచ్చింది చూపిస్తే మళ్ళీ తగ్గినాక ఎంత రిజల్ట్ ఉన్నదనేది తెలియజేయడానికి అవి వీడియో తీసుకురావడం జరిగింది. ఒక పిల్లవానికి మోతుకూరు మండలికి వచ్చిండు. ఇంత పెద్ద కడుపు, యంగ్ పిల్లవాడే, మళ్ళా అంత పెద్ద కడుపు అంటే అది మొత్తం నీరు, లివర్ సిరోసిస్ వల్ల మొత్తం వాటర్ డిపాజిట్ అవుతుంది. లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్లూయిడ్స్ అవుతుంది. ముక్కులో ఇన్ఫెక్షన్ అయితే ఏమైతే నీరు నిండుతుందా లేదా? రకరకాలు చిక్కగా పలసగా వాటర్ వస్తుంది కదా. ఎక్కడికి వస్తుంది? ఈ మ్యూకస్ లేయర్ అంతా చేయడం వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ ముక్కులో నుంచి డిశ్చార్జ్ అవుతుంది, మనం బయటకు చీదేస్తున్నాం. మరి లివర్కి కూడా ఇన్ఫ్లమేషన్ వస్తే డిపాజిట్ వచ్చే ఫ్లూయిడ్ అంతా కూడా డిపాజిట్ అయ్యి కడుపు ఇంత పెద్దగా అయింది. హాస్పిటల్కి పోతే కార్పొరేట్ హాస్పిటల్లో వారానికి ఒకసారి ఆ వాటర్ అంతా గుంజితే 7 లీటర్లు 8 లీటర్లు అవుతున్నాయంట. 6, 7, 8 లీటర్ల నీరు నిండిపోతుంది. అలాంటి జబ్బు వచ్చిన తర్వాత భయభ్రాంతులకు బయట ట్రీట్మెంటే కాదు, మేము బతకడం కష్టము, నీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, 50 లక్షలు తీసుకురమ్మన్నారు. 50 లక్షలు తీసుకొచ్చే కెపాసిటీలో మిడిల్ క్లాసు పేదవాళ్ళ లోపల డబ్బులు ఉంటాయంత. పోనీ చేయించినా రేపు గ్యారంటీ లేదు, మళ్ళీ అది అతుక్కోదో ఏమైనా అయిందంటే మా మనిషి పోతాడు, డబ్బు పోయినట్టే, 2 రకాల నష్టం అయిపోతుంది. అలాంటి వాళ్లకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందని గతంలో చెప్పడం జరిగింది.